తన కుమారుడి నిశ్చితార్థం వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. తనయుడి పెళ్లి డేట్ ను న్యూ ఇయర్ సందర్భంగా ట్విట్టర్లో అందరితో పంచుకున్నారు. అట్లూరి ప్రియ తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం ఈ నెల 18న జరుగుతుందని, ఫిబ్రవరి 17న వివాహ బంధంతో వారిద్దరూ ఒకటవుతారని షర్మిల వెల్లడించారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని పోస్ట్ చేశారు షర్మిల. రేపు వధూవరులతో కలిసి కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర తొలి ఆహ్వాన పత్రిక ఉంచి ఆశీర్వాదం తీసుకుంటామని షర్మిల తెలియజేశారు. వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు షర్మిల స్వయంగా వారి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వివరాలు అందరితో పంచుకున్నారు. వైఎస్ షర్మిల కోడలు కాబోతున్న అట్లూరి ప్రియ ఎవరనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రియ తండ్రి అట్లూరి బాలప్రసాద్ వ్యాపారవేత్త, అట్లూరి హోల్డింగ్స్ వ్యవస్థాపకులు, ఆడియో విజువల్స్, సెక్యూరిటీ సొల్యూషన్స్ కి సంబంధించిన సేవలు సహా చాలా బిజినెస్లు చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆయన. ప్రియ 1997లో జన్మించారు. ఆమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు అభినవ్. హైదరాబాద్లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రియ పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఆమె ఫైనాన్షియల్ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రియా అట్లూరికి డాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా ప్రాణం. ఆమె కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. వివిధ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? సో ఇది అఫీషియల్ గా కూడా ఇవాళ వైఎస్ 17వ తారీఖు, నెక్స్ట్ మంత్ 17వ తారీఖు వివాహ వేడుక జరగబోతున్నట్టు కూడా ఆమె అఫీషియల్ గా కూడా ఇవాళ ట్విట్టర్ లో చేశారు. ఈ నెల 18వ తారీఖున నిశ్చితార్థం కూడా జరుగుతుందనేది కూడా ఆమె అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రేపు అఫీషియల్ గా ఏదైతే ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ సమాజ్ దగ్గరికి వెళ్లి అక్కడ నివాళులు అర్పించి అక్కడ తొలి పత్రికను కూడా అక్కడ అందజేసి వస్తామనేది కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడితే దీనిపైన ఇప్పుడు ఈ పెళ్లిపైన పెద్ద ఆసక్తికరమైనటువంటి వాతావరణం నెలకొంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఇటు రాజకీయంగా గాను, ఇటు బిజినెస్ పరంగా గాను అతి పెద్ద ఫ్యామిలీస్ రెండు కలవబోతున్నాయంటూ కూడా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యం గడుపుతుంది. దాంతో పాటు సామాజిక వర్గాలు కూడా చూసుకుంటే మాత్రం గతంలో కూడా అనేక ఇంట్రెస్టింగ్ మ్యారేజెస్ కూడా వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల మ్యారేజ్ కూడా ఇటు బ్రదర్ అనిల్ ను కూడా చేసుకోవడము, తర్వాత ఇప్పుడు మరో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఏదైతే వైఎస్ రాజారెడ్డి, దాంతో పాటు అట్లూరి ప్రియ, ఇది రాజారెడ్డి రెడ్డి అలాగే అట్లూరి ప్రియ కమ్మ ఈ ఈక్వేషన్స్ లో మ్యారేజ్ జరగడం అందరి వర్గాల్లో కూడా ఆసక్తికరమైన పరిణామంగా మారుతుంది. వారి ప్రేమకి ఈ పెద్దలు అంగీకరించిన తర్వాత వారు అఫీషియల్ గా ఇవాళ అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యం ఏర్పడితే, మరోవైపు ఇటు నిశ్చితార్థ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు వస్తారా లేకపోతే రారా అనేది కూడా ఒక సందిగ్ధ కొనసాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు షర్మిల ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఒక పక్క. మరోవైపు ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ నుంచి కూడా ఒక దూతని వైవి సుబ్బారెడ్డిని కూడా ఇటు షర్మిలతో చర్చలు జరపడానికి కూడా పంపిస్తున్నారని కూడా మరోవైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వివాహం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ వివాహంలో ఇరు కుటుంబాలు మరొకసారి అన్నా చెల్లెలు కలుస్తాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కలిస్తే ఖచ్చితంగా షర్మిల అటువైపు అన్నతో పాటు మరొకసారి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతారా, లేకపోతే తనదైన శైలిలో ఆల్రెడీ సపరేట్ పార్టీ పెట్టుకుని తెలంగాణలో కూడా పార్టీ పెట్టుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు హైకమాండ్ కూడా షర్మిలని ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పడానికి సమకూలంగా ఉన్నది అనేది కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాహ వేదికకి ఫ్యామిలీ మెంబర్స్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారా లేదని కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం మారుతుంది. సో ఏదోటికనే అనేక స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ వివాహ వేదిక అనేది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి వాతావరణంలో జరగబోతుంది. రాయక
రైట్ రానా, అదే విధంగా చాలా మంది కూడా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారు. బ్రదర్ అనిల్ అయితే ప్రముఖ దైవ సేవకుడిగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహం అనేది ఏ సంప్రదాయంలో జరుగుతుంది అని ఒక డౌట్ ఉంది. అదే విధంగా చాలా మంది సినీ ప్రముఖులు, అదే విధంగా రాజకీయ ప్రముఖులు కూడా వారి యొక్క వివాహాలను విదేశాల్లో చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వదేశంలో వివాహం జరుగుతుందా, విదేశాల్లో జరుగుతుందా, ఈ డౌట్స్ అన్ని నెలకొన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా కూడా వివాహం అనేది ఇక్కడే హైదరాబాద్ లో జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే మొదటగా యుఎస్ లో చేద్దామనేసి ఇరు కుటుంబ సభ్యులు కూడా భావించినప్పటికీ కానీ బంధుగణం కానీ ఇటు అభిమాన గణం కానీ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలకి ఉన్నారు కాబట్టి అందరి సమక్షంలో పెళ్లి గ్రాండ్ గా చేయాలనే ఉద్దేశంతో కూడా ఆమె కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రజలు అనేది కూడా ఇదే అంశం మీద కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పుడు సామాజిక వర్గాలు ఏదైనప్పుడు కానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు రెడ్డి వర్సెస్ కమ్మ కాపు ఉన్న సమయంలో ఈ యొక్క సామాజిక వర్గాలు కూడా రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించగల స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు తొలిసారి ఈ యొక్క వైఎస్ ఫ్యామిలీలో ఈ యొక్క కాంబినేషన్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు, కమ్మ అనేది. దీంతో పాటు ఇప్పుడు వీరిద్దరు కూడా ఇష్టపడ్డారు కాబట్టి వారికి అనుగుణంగా వారి ఇష్టమైనటువంటి ప్లేస్ లో కూడా ఇటు యుఎస్ లో చేద్దామనేసి అనుకున్నారు. కానీ ఇటు మొదటిగా సాంప్రదాయబద్ధమైనటువంటి ఇది హిందూ సాంప్రదాయ ఇంట్లోనే ఇప్పుడు ప్రియ వాళ్ళంతా పూర్తి స్థాయిలో కూడా హిందువులు కాబట్టి ఆ పద్ధతిలోనే మొదటిగా పెళ్లి చేద్దామనేది కూడా అనుకున్నట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఏ పద్ధతుల్లో చేయాలనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇరు కుటుంబ పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వారు పెళ్లి డేట్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి నిశ్చితార్థం ఆల్రెడీ అనుకున్న పద్ధతిగా హిందూ సాంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇటు పెళ్లి ఏ సంప్రదాయాలు చేయాలన్న దాంట్లో కూడా పెద్దగా రెస్ట్రిక్షన్స్ అనేది ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పెట్టుకోలేనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా డేట్స్ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఎక్కడ చేస్తారు అన్నదాన్ని కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వారు పూర్తి స్థాయిలో వాళ్ళ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.